Hey buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and promo analysis of ఒకటే వచ్చింది ఇప్పటికి. సో ప్రోమోలో ఏంటంటే మగలయ్య వాళ్ళ నాన్న వచ్చాడు, బిగ్ బాస్ పప్పా పప్పా అని చెప్పి అంటుంది, రాకెట్ తో ఆడుకుంటుంటే పాజ్ అని అంటాడు. అనగానే వాళ్ళ నాన్న కరెక్ట్ గా స్టోర్ రూమ్ లో నుంచి వస్తాడనమాట. రాగానే పప్పా అని అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావే, వచ్చాడు కదా మీ నాన్న అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆ తర్వాత బయట అవినాష్ కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే ఎలా ఉన్నాడు వాళ్ళ నాన్న, ఎలా ఉన్నాడు అంటే రోహిణి అడిగితే చాలా బలంగా దిట్టంగా ఉన్నాడు అంటే జాగ్రత్త దగ్గరికి వెళ్తే కొడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరూ వచ్చి మాట్లాడుతున్న అవినాష్ మాత్రం ఆలోచిస్తున్నాడు మాట్లాడాలి వద్దని. ఏమేం రాకూడదా అని అన్నాడు అనమాట వాళ్ళ నాన్న జేపీ లాగా. రాకూడదా అంటే అదే అలా ఏం లేదు అంకుల్ చాలా దట్టంగా ఉన్నారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో అలా అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు అందరినీ అదే మేము ఎప్పుడు వింటూ ఉన్నాం, మీ నోట్లో నుంచి తినాలనుకుంటున్నాం, మగలే అని అనొచ్చు కదా అంకుల్ అని చెప్పి తేజ అన్నాడు. అనగానే అంకులు మగలయ్య అని చెప్పి అన్నాడు అనమాట. ప్రౌడ్ ఆఫ్ యూ మగలయ్య అని అనగానే ఆ అంటది కదా అసమాలు. ప్రతి సీజన్ లో ఇలా ఆ అనేవాళ్ళు ఒకళ్ళు మంద సస్తారా స్వామి. సో మొత్తానికి అలా ఆ ప్రోమోని అయితే ఎండ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఎవరి పేరెంట్స్ వస్తారు ఏంటి అన్నది బాస్ ప్రోమో అనాలిసిస్ లో సెకండ్ ప్రోమోలో ఎవరి పేరెంట్స్ వచ్చారు తెలుసా? నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారనమాట. నిఖిల్ వాళ్ళ మదర్ ఎక్కడున్నావురా అని అనగానే నిఖిల్ కి నాకు సావిత్రి గారి దాంట్లో ఒక కన్నులో నుంచి 2 చుక్కలు రావాలన్నట్టు ఒక నిఖిల్ కంట్లో కన్నీళ్ళు అలా ఉన్నాయన్నమాట. లిటరల్ ఇట్లా పడుతున్న షార్ట్ అయితే కొంచెం స్లో మోషన్ లో వేసాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళ మదర్ రావడము, లోపలికి రావడము, తన బ్యాగ్ నుంచి హగ్ చేసుకోవడం రిలీజ్ అనగానే. సో తను మళ్ళీ తిరిగి హగ్ చేసుకోవడం, ఆవిడ అందరినీ బాగా పలకరించడము, అందరినీ అవినాష్ నీళ్ళ బొగ్గలు పట్టుకుని వెళ్ళడము, ఇలా అన్ని చాలా బాగున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు తేజ అని అంటే వాళ్ళ మదర్ని మిస్ అవుతుందంటే ఐమ్ యువర్ మామ్ అని చెప్పాను అనడము. సో తర్వాత ఆవిడ కూడా ఒక గేమ్ ఆడింది, గేమ్ ఆడి మటన్ సంపాదించి పెట్టింది అనమాట ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా. సో లాస్ట్ లో కూడా చాలా బాగుంది. నాకు ఈవిడ ప్రోమో అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో ప్రేమం సినిమాని అలాగే ఫిదా సినిమాని మొత్తానికి సాయి పల్లవిని ట్రెండింగ్ లో తీసుకొచ్చి మ్యూజిక్ లేసాడు మన ఎడిటర్. సో ప్రోమో అయితే చాలా క్యూట్ గా ఉందబ్బా, నాకైతే బాగా నచ్చింది. అండ్ నీ కోసం నీ కప్పు కోసం బయట జనాలు వెయిట్ చేస్తున్నారంటే సింపుల్ గా ఒక మెసేజ్ ఇచ్చేసింది వాళ్ళమ్మ. సో ఈసారైనా మనోడు బూస్టింగ్ తో ఆడతాడేమో చూడాలి మరి. మామూలుగానే బాగా ఆడతాడు, బట్ ఎక్కడెక్కడో అక్కడెక్కడో డ్రాప్ అవుతూ ఉంటాడు. ఆ డ్రాపింగ్స్ లేకుండా బాగా ఆడాలని చెప్పి ఆశిద్దాం. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.